చేస్తున్నాను. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి వచ్చేటప్పటికి మనం బూటీస్ యాడ్ చేసుకోవాలి. బూటీస్ యాడ్ చేసుకోవడానికి బూటీస్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బూటీస్ సెలెక్ట్ చేసుకొని 4th ఆప్షన్లోకి వచ్చిన తర్వాత లాక్ చేసి అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసిన తర్వాత ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఫ్రేమ్లో తెచ్చుకుంటాం అనమాట. ఈ కార్నర్లో ఉంది. సో ఫ్రేమ్ అడ్జస్ట్ చేసి మనకు కావాల్సిన ప్లేస్కి ఇట్లా తెచ్చుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే 12 నీడిల్స్ మిషన్లో బుటీ అనేది సింగిల్గా వస్తుంది. మనకి మల్టీ సింగిల్ నీడిల్ మిషన్లో చిన్న మిషన్లు ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే ఒకేసారి ఎన్ని బూటీస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ లైన్ వరకు బూటీస్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ దీంట్లో ఏంటంటే సింగిల్గా వేసుకోవచ్చు. దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఒకేసారి వేసుకోవాలంటే అది కూడా యూజ్ చేసి చెప్తాం. ఫస్ట్ అయితే ఇలా సింగిల్గా వేసుకోవాలి. మనకి ఇలా ఒకటి వేసుకోవడం అవ్వదు, కొంచెం టైం టేకన్ అనుకుంటే మళ్ళీ నీకు ఇంకా ఆ ట్రిక్ కూడా చూపిస్తాను. ఇలా బుటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్ ఇలా దీంట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ రిపీట్ టైమ్స్ అని చూసారా, ఇది ఎక్స్ యాక్సిస్లో ఎన్ని కావాలి అంటే ఇక్కడ మనం బుటీ మార్క్ చేసుకోవాలి. మార్కర్ పీస్ ప్లీజ్. ఇక్కడ బుటీ కావాలి, ఇక్కడ బుటీ కావాలి, ఇక్కడ బుటీ కావాలి, ఇక్కడ బుటీ కావాలి. అది ఎంత స్పేస్లో కావాలనేది బుటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒకటి కావాలి, దీని నుంచి ఒక 2 ఇంచెస్ ప్లేస్లో ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి దానికి ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, మనకి ఈ ప్లేస్మెంట్లో కావాలి. సో నాకు వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్లో 4 బుటీస్ కావాలి. 4 బుటీస్ ఎక్స్ యాక్సిస్ పెడతాం అనమాట. 4 లాక్ చేయలేదు, దీన్ని కూడా లాక్ చేసుకోవాలి. దీని మధ్య గ్యాప్ అంటే దీనికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అనే దాన్ని మనం చెక్ చేసుకోవాలి. నేను వచ్చేటప్పటికి 50 ఓవరాల్గా నాకు తెలుసు కాబట్టి పెట్టేస్తున్నాను. మీరు తెలియని ఏం చేయాలంటే 50 ఇంచెస్ నుంచి పెట్టుకుంటారు. ఇగో ఇంత దూరంలో వచ్చినాయి, ఇంత దూరంలో వచ్చాయి కదా. దీన్ని మళ్ళీ ఇవన్నీ ఒకేసారి ఇవ్వగలుగుతామా అంటే ఇవ్వలేము. ఏంటంటే 1 by 1 వస్తుంది కానీ మిడిల్లోకి రాదు. మనకి మిడిల్లోకి వస్తేనే లుక్ వస్తుంది. 1 by 1 వచ్చేస్తుంది ఇలాగా, అర్థమైందా? 1 by 1 ఇలా మీదన వస్తుంది కానీ ఇలా కిందకి రావు. ఒకవేళ ఇక నేను చెప్తాను అంటే ఎక్స్ యాక్సిస్లో ఇచ్చాను కదా, వై యాక్సిస్లో కూడా ఇంకొక 2 ఇచ్చామనుకో. ఇలా 2 ఇచ్చి దీని గ్యాప్ కూడా 50 ఇచ్చాను నేను. ఇలా ఇస్తే ఇలా వస్తాయి అంటే దీని మీద ఇలాగ వస్తుంది. కానీ మనకి ఇలా మిడిల్లో ఇస్తేనే అందం. సో అందుకోసం అనమాట ఒక లైన్ మాత్రమే ఇస్తున్నాను నేను. దానికోసం ఏంటంటే 1 దాని ప్లేస్మెంట్ అయితే నేను ఏం చేంజ్ చేయలేదు. వైని అయితే ఏం చేయట్లేదు. ఎక్స్లో మాత్రమే ఈ లైన్ పెంచాను నేను. 4 పెట్టాను, 50 ఇంచెస్ పెట్టాను. రెండింటి మధ్య గ్యాప్ ఎగ్జిట్ కొట్టాను. మనం ఫ్రేమ్ చెకింగ్లోకి వచ్చి పిట్ కొట్టేశాను. ఫ్రేమ్ చెకింగ్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసింది రానా, చూసావా? ఫ్రేమ్ అవుట్ అయ్యింది. సో మనం అక్కడి నుంచి పెంచు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫ్రేమ్ చెక్ చేస్తున్నాను నేను. సో ఫ్రేమ్ అవుట్ అవునా అంటే మనకి కరెక్ట్గా రావట్లేదు. అంటే ఈ మధ్య ఇక్కడ నుంచి ఇక్కడికే పడిపోతున్నాయి. అప్పుడు గ్యాప్ ఎంత ఉంది? చిన్నగా ఉంది, ఇంత ఉంది. సో 50 సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి వీటి మధ్య గ్యాప్ అనేది నేను 70 ఇస్తున్నా. అనుకున్నావా? 70 ఇచ్చుకున్నా. ఎక్స్లో 1 పెట్టాలి, వైలో 0 పెట్టాలి. లేకపోతే రిపీటెడ్ టైమ్స్ ఇది కుడుతూనే ఉంటుంది అనమాట. ఇది కానీ ఇది ఎప్పుడు 1 0 ఇది బేసిక్ అనమాట. ఇక్కడ మనం పెంచాం కాబట్టి ఇది పెట్టాను, ఓకేనా? అది పెట్టిన తర్వాత మళ్ళీ 4th వచ్చేసాను. ఇక్కడ నుంచి అయిన తర్వాత ఫ్రేమ్ చెకింగ్, ఓకేనా? ఫ్రేమ్ చెక్ చేస్తున్నా. ఓకే, ఈ చివరికి వచ్చింది ఒకటి, ఈ మిడిల్లో కోట వస్తుంది, ఇక్కడ కోట వస్తుంది. కొంచెం ఇటింగ్ కలుపుకుంటే మనం ప్లేస్ అంటే ఈ పెట్టిన మార్కే కాకుండా కొంచెం డిస్టెన్స్లో అది కరెక్ట్గానే ఇచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. కాకపోతే కొంచెం పైకిద్దాం, ఎందుకంటే మనకి బుటీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిందంటే బుటీ ఇక్కడ వరకు పడుతుందేమో మేబీ అని అనుకుంటున్నాను అనమాట. ఇలా ఇచ్చాను ఎందుకంటే మనకి ఇలాగే కదా ఉంది ఇక్కడ బుటీ.
సో 4 4 12 ఇచ్చాను. అంటే ఇది పింక్ పింక్ కావాలి, చుట్టూ అవుట్ లైన్. అక్కడ నీకు ఏ కలర్, మనం ఇచ్చిన కలర్స్ రావు. మనం రౌనా ఒకటి గుర్తుంచుకో, ఇది కలర్స్ అంటే 1 2 3 కలర్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది కలర్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ డిజైన్ లో ఇది ఆ డిజైన్ లో కలర్స్ ఇండికేట్ చేస్తుంది. థ్రెడ్స్ కలర్స్ అవి ఇవి ఉన్నవి నీడిల్స్ ఇండికేట్ చేస్తాయి. నువ్వు కలర్స్ కాదు, నీడిల్స్. మనం ఇక్కడ ఏ నీడిల్ ఇస్తున్నామో అదే చూసుకో, కలర్ ఏమి ఇస్తున్నామని చూడకో. కలర్ ఇక్కడ ఏది ఉన్నా నీకు అనవసరం, అది మనం ఇక్కడ ఏది ఇచ్చామో అదే కొడుకో. ఏ కలర్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ చాలా సార్లు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ లో. అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి అది 4th లోకి వచ్చి మనది చెకింగ్ ఆప్షన్ ఉందిగా, ఇక్కడ వరకు వస్తుందమ్మా బుట్టి ఏసీ వచ్చి కదా. సో దానికి చెకింగ్ కోసం అనమాట నేను అలా పెట్టింది. మళ్ళీ 0కి వచ్చేసి స్టార్టింగ్ 0 బటన్ వచ్చేసింది, ఆన్ చేసేస్తున్నాను. ఇది ఆటోమేటిక్ గా ఈ 4 అయిపోయిన దాకా అది థ్రెడ్ ఏమో కదా, మధ్యలో థ్రెడ్